ఇంపార్టెంట్ ఛాలెంజింగ్ శాఖలు మహిళలకి రావడం అన్నది ఉదాహరణ. రైట్ అండి. అలాగే కాంగ్రెస్ నుంచి బాజీ గారు ఉన్నారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. బాజీ గారు, సో పాఠాలు చెప్పిన పంతులమ్మ గుణపాఠం చెప్పగలుగుతుంది, ఏమంటారు బాజీ గారు? ముందుగా తెలుగుదేశం ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా మహిళకి మరి అనిత గారికి అత్యంత కీలకమైన శాఖ హోంశాఖని ఇవ్వటం మరి ఎంతో మరి హర్షదాయకం. ముందుగా ఆవిడకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. అయితే గత ప్రభుత్వంలో కూడా మరి ఇద్దరు మహిళలకి కీలకమైన ఈ హోంశాఖని అప్పచెప్పడం జరిగినప్పటికీ మొత్తం ఫ్రీడమ్ ఇవ్వలేదనేది ఆ శాఖని సమర్థవంతంగా నిర్వర్తించే ఫ్రీడమ్ ఆ ప్రభుత్వంలో ఇవ్వడం జరగలేదన్నది నా అభిప్రాయం. అయితే ఇందాక మీరు వీడియో క్లిప్పింగ్ లో చూపించిన అగ్రెసివ్ గా ఆవిడ మాట్లాడే నిజంగా ఫైర్ బ్రాండ్. తెలుగుదేశం పార్టీలో అనిత గారు ఒక ఫైర్ బ్రాండ్, డెఫినెట్ గా అందరూ అంగీకరించాల్సిన అంశమే. కాకపోతే ఆవిడ అంత అగ్రెసివ్ గా మాట్లాడినంత విధంగా చేతల్లో కార్యాచరణలో అంత అగ్రెసివ్ గా ఉండబోరనేది నా ఉద్దేశం. కారణం ఏంటంటే ఇప్పుడు ఆవిడ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. హోంశాఖ అంటే ప్రభుత్వానికి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చే శాఖ. ఆవిడ టీచర్ కూడా, టీచర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. మరి స్టూడెంట్స్ ని క్రమశిక్షణగా ఎలా పెట్టాలి, వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి అనే అంశంలో ఆవిడ ఉన్న అనుభవాన్ని ఇట్లా ఇప్పుడు హోంశాఖలో కూడా ఆవిడ ప్రయోగించి పోలీస్ శాఖలో కూడా ఒక క్రమబద్ధమైన ఆరోగ్యకరమైన పరిస్థితిని తెస్తారని మనం ఆశిద్దాం. ఖచ్చితంగా ఆవిడలో ఆ స్పార్క్ ఉన్నది. అయితే ఏంటంటే గత ప్రభుత్వంలో ఏదైతే దాష్టికాలు, దుర్మార్గాలు, హత్యలు అవన్నీ జరిగినాయో, అట్లాగే సోషల్ మీడియాలో బ్యాడ్ ట్రోలింగ్స్ చేయటము, ఇవన్నీ ఏదైతే గత ప్రభుత్వంలో హయాంలో జరిగినవన్నీ కూడా మళ్ళీ తిరగదోడి వాటి మీదే కేంద్రీకరించి మరి వాటి వెనకాల పడి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ వెళ్తే ఈ ప్రభుత్వానికి 5 ఏళ్లు కూడా సరిపోదు. కాబట్టి మెయిన్ గా అలాంటి వాటి మీద కాకుండా ఒక ఆరోగ్యకరమైన పద్ధతిలో హోంశాఖ నిర్వర్తించాలని చెప్పేసి నా అభిప్రాయం. అందులో ప్రధానంగా ఏంటంటే ఇవాళ సమాజంలో ఎన్నో రుగ్మతలు ఉన్నాయి. ప్రధానంగా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. బలహీన వర్గాలకి, దళితులకి గ్రామాల్లో కానివ్వండి అక్కడ చాలా దాష్టికాలు జరుగుతున్నాయి. అట్లాంటివన్నిటిని కంట్రోల్ చేయడానికి తగిన ఒక భయాన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఉంది. అందులో ఏంటంటే ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని మీద వెంటనే పోలీసుల నుంచి చర్యలు చేపట్టడం, కఠినంగా శిక్షలు పడతా ఉంటే అలాంటి దాష్టికాలు, అట్లాగే దుర్మార్గాలు, బలహీనల మీద దాడులు ఇవన్నీ కూడా తగ్గిపోతాయన్నది నా ఉద్దేశం. అనిత గారు ఆ దృష్టితో పనిచేస్తారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అంతేగాని అట్లాగే ఏంటంటే అధికారులు ప్రధానంగా ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని వాటిని వదిలేయమని నా ఉద్దేశం కాదు. ఈ అధికారుల్లో చాలా అవినీతి జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఇసుక కానివ్వండి, లిక్కర్ స్కాములు కానివ్వండి, ఇలాంటి అనేక శాఖల్లో మరి తెలియని కుంభకోణాలు ఇవన్నీ జరిగినాయండి. కాబట్టి ఏంటంటే ప్రధానంగా ఏంటంటే ఇటువంటి వాళ్ళని వదిలే అవకాశం కానీ వదిలే పరిస్థితి ఉండకూడదు. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పులు చేసి తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారో, తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారో, అట్లాగే గంజాయిని, డ్రగ్స్ ని విశృంఖలంగా వ్యాప్తి చేశారో రాష్ట్రంలో, అటువంటి యొక్క మూలాలని నాశనం చేయడానికి, ప్రక్షాళన చేయడానికి హోంమంత్రి మరి అనిత గారు తప్పకుండా మరి ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్మోస్ట్ ప్రయారిటీ ఆవిడ దానికే ఇస్తే బాగుంటుందనేది నా సూచన. అట్లాగేంటంటే మహిళల మీద ఏదన్నా దృష్టి పెట్టడానికి భయపడే విధంగా మరి యాక్షన్ ఉండాలి. ఇవన్నీ కూడా ఆవిడ ముందున్న సవాళ్లు. ఖచ్చితంగా ఆవిడ ఈ సవాళ్లు అధిగమిస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆవిడ దగ్గర చాలా క్లారిటీ ఉంది. ఆవిడ గతంలో ఆవిడ సమావేశంలో మాట్లాడిన విధానం కానివ్వండి, ఆవిడకున్న పరిణితి కానివ్వండి చూస్తే డెఫినెట్ గా ఆ క్లారిటీ తోటే ఆవిడ ఈ హోంశాఖని క్రమశిక్షణాబద్ధంగా ప్రక్షాళన చేస్తూ చక్కగా తన విధుల్ని